బీసీ ప్రజలారా వీళ్ళందరూ ద్రోహులుగా మారుతా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఎంత గొప్పగా ఆలోచన చేసి మనకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేసిండు, దాన్ని తూట్లు పొడిచిండు రేవంత్ రెడ్డి గారు. నువ్వు సర్వేనే చక్కగా చేయలే, ఈ లెక్కలు చెప్పేందుకే నీకు శాతం అయితే లేదా? ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో చెప్పా లెక్క కులాల వారిగా. నువ్వు చేసిన సర్వే ఉంది కదా, దిక్కుమాలిన సర్వే, ఆ దిక్కుమాలిన సర్వేదన్నా లెక్క చెప్పి తలగబెట్టు. అవి చేతగావు. దేనికోసం మరి? నువ్వు ఎక్కిపోతా ఉంటే ఇప్పుడేమో రేవంత్ అన్న అంటే సప్పట్లు కొట్టుకుంటా కూర్చోవాలి బీసీలంతా. అసలు తెలుస్తుందా నీకేమైనా? అడ్మినిస్ట్రేషన్ చాలా కుర్చీకి బరువైనట్టు అనిపిస్తలేదా? 42% రిజర్వేషన్ సంగతి తేల్చకుండా నువ్వు లోకల్ బాడీ ఎన్నికలకు పోయి పో. ఇప్పుడు షీర్ బొంద పెడతారు జనం. లోకల్ బాడీ ఎన్నికలకు 42% రిజర్వేషన్ లేకుండా ముందుకు పోయినా, ఇప్పుడు కొత్త ఉద్యోగాల భర్తీ 42% సంగతి వాటా తేలకుండా ముంగడికి పోయినా ఈ ప్రభుత్వం మీద యుద్ధమే చేస్తాం బీసీలము. అంటే మేము పెత్తందారులం ఏం నడవది. పెద్ద పెద్ద వాళ్ళని చూసిపోయింది ఈ గడ్డ. బీసీల రిజర్వేషన్ల విషయంలో మీనమేషాలు లెక్కించి ఏమి చేసినా నిన్ను గద్దె దించేదాకా ఇడిచిపెట్టాం. కాదు, ఇప్పుడు ఏమంటారంటే ఒకవేళ 42% రిజర్వేషన్ ఇప్పుడు స్థానిక సంస్థలు ఉంటుంది కదా, మేము ఇవ్వకున్నాక మేము సీట్లు ఇస్తామంటారు. నీ బిచ్చం ఎవరికి కావాలి? నువ్వు గా మాట అప్పుడు ఎందుకు చెప్పలే మరి కామారెడ్డి? అప్పుడు దీనివల్ల నష్టమే జరుగుతుంది. ఎందుకు చెప్పన్నా 42% బీసీ మంత్రులారా, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, 42% రిజర్వేషన్ సంగతి తేల్చకపోతే మీరు కూడా రాజీనామా చేయాలి. ఎవరి బీసీల పక్షాన ఏ సెక్షన్ నుంచి మంత్రి పదవులు అయ్యారు మీరు? ఈ వర్గాల నుంచే కదా. వీళ్ళ గురించి మాట్లాడేది లేదా? కాబట్టి బీసీ మంత్రులు బాధ్యత వహించాలి. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఇటు ఉద్యోగాల భర్తీ కానీ అటు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ సరే అవ్వంటే నోటిఫికేషన్లు ఇచ్చిరు. బిల్లు పాస్ అయిన తర్వాత, అసెంబ్లీలో పాస్ అయిన తర్వాత నువ్వు వేద్దామనుకుంటున్నటువంటి ఉద్యోగాలు కాబట్టి వీటి సంగతి 42% తేల్చకపోతే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, నీకు నాకేం వ్యక్తిగతమైన పంచాయతీ లేదు, సరే నువ్వు ఎన్ని రకాల కుట్రలు చేసినా కూడా, కానీ నా బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో నువ్వు నాకు పెద్ద లెక్క కూడా లేవు. అదే మాకు కావాల్సింది. మా ప్రజల లెక్కలు చెప్పవు, లెక్కలు దాచిపెడతావు. సూచాయగా బీసీలు ఇంతమంది ఉన్నానో లెక్క ఏది గప్పగుత్త ఏది లెక్కేస్తావు అంటే మేము పిచ్చోళం అనుకుంటున్నావా? నువ్వే అనుకుంటున్నావా?